హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాకరకాయ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి కాకరకాయని వాష్ చేసుకొని బాగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కాసేపు అలా ఉంచానండి. ఈసారి పీల్ చేయలేదండి, నేను ఫస్ట్ టైము పీల్ చేయకుండా విత్తనాలు తీయకుండా చేశానన్నమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ఎప్పుడు తీసేస్తాను, పీల్ తీస్తాను, విత్తనాలు తీసేస్తానన్నమాట. కానీ ఈసారి అలాగే చేశాను. చాలా బాగా వచ్చింది. అయితే పండిన విత్తనాల వరకే తీసానండి. తలా తోక తీసేసి మిగతాది కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను ఇలా స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. ఇలా అండి, విత్తనాలు పండిన విత్తనాలు మట్టుకే తీసానండి. మిగతావన్నీ అలాగే ఉంచేసాను. ఇటువైపు ఉన్నవన్నీ ఉంచేసాను. పండిన విత్తనాలు, ఎర్రగా ఉండే విత్తనాలు తీసేసాను అన్నమాట. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. మా పెట్టిది పెడతాను షార్ట్స్లో. క్రాఫ్ట్ వీడియోస్ ఈజీగా చేసుకునేటట్టు, క్రాఫ్ట్స్ సమ్మర్ స్పెషల్ పిల్లలకి చేసుకునేటట్టు అప్లోడ్ చేస్తున్నానండి. గర్ల్స్కి చేసుకునేటట్టు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయొచ్చండి. ఇలా అన్నీ తీసేయాలండి. పండినవి తీసేసాను, మిగతావన్నీ లేతగా ఉన్నవి ఉంచాను, పండిపోయినవి తీసేసాను అనమాట. ఇది వెయిట్ వచ్చేసి 1/2 కిలో ఉందండి కాకరకాయలు. అన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అండి, కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆనియన్స్ ఏం యాడ్ చేయట్లేదండి. నేను డైరెక్ట్గా కాకరకాయలు పీల్ చేయలేదు, విత్తనాలు తీయలేదండి. బాగా ఆయిల్ కలుపుకోవాలండి. బాగా కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసుకున్నాం స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొంచెం పసుపు అండి, కొంచెం కారం, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెమే పడుతుందండి ఉప్పు, ఎందుకంటే ఫస్ట్లో కూడా వేసుకున్నాం కదా. ఇది టీకాలాలండి, ఓన్లీ ఆప్షనల్. నేను జస్ట్ కలర్ కోసమే వేసుకుంటున్నాను. ధనియాల పౌడరు, బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను స్టార్టింగ్లో మర్చిపోయిన, తర్వాత వేసుకుంటాను. బాగా మగ్గాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను పల్లీలు తీసుకున్నాను. ఒక స్పూను అది కాస్త వేగాక ఒక స్పూను పుట్నాల పప్పు, ఆ రెండు వేగాక ఒక స్పూను నువ్వులండి. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే పొడి వేసుకోండి, లేదు మీకు ఆమ్చూర్ పౌడర్ వేసుకుని ఆపేస్తే, ఉడికిన తర్వాత ఆపేసుకోవచ్చండి. బాగా వేయించుకున్నానండి. ఇది వేయించుకుని జార్లో పెట్టుకున్నాను. జార్లో వేసుకున్నాను, సారీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇక్కడ బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోవాలండి. బాగా మిక్స్ చేసుకుని ఉడికేదాకా మనం నేను సిమ్లోనే ఉడికించుకుంటానండి. సిమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను పౌడరు. ఈ స్టేజ్లో మీరు ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఆపేయచ్చండి. అక్కడ వరకు ఒక రెసిపీ అయిపోతుంది. లేదు మీకు పొడి వేసుకోవాలనుకుంటే కనుక ఇది వేరుశనగ పప్పు ఒకటి, మనం రోస్టెడ్ గ్రామ్ ఒక స్పూను, నువ్వులు ఒక స్పూను వేయించుకొని గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు అక్కడికి ఆమ్చూర్ పౌడర్ వేసి ఆపేయచ్చు, లేదంటే ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. అది మీ చాయిస్ అండి.
చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. లాస్ట్‌లీ ఆమ్చూర్ పౌడర్ అండి. అంతే అండి. హెల్తీ రెసిపీ. ఈసారి హెల్తీగా చేశానండి. విత్తనాలు తీయలేదు, పీల్ చేయలేదు. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.